హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా ఒక కార్ రెంట్కి తీసుకోవడం జరిగింది. ఎందుకు అనుకుంటున్నారా? మేము మీకోసం 1000 స్తంభాల గుడి చూపించడానికి ఎవరు చూపించలేనంత మంచిగా మీ ముందుకైతే ఒక వీడియో తీసుకొని వచ్చినాం. సో ఫ్రెండ్స్, మేమైతే మార్నింగ్ 9కి మా ఊరి పోషమ్మ టెంపుల్ దగ్గర ముందు చూపించినట్టయితే కొబ్బరికాయ కొట్టుకొని మనకంతా మంచి జరగాలని చెప్పి జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. మేము స్టార్ట్ అయిన వెంటనే చాలా విషయాలు అయితే మేము తెలుసుకోవడం జరిగింది. అసలు టెంపుల్కి వెళ్ళి ఏం చూపించాలి మన జనాలకి అని. సో చాలామంది అయితే చూడలేకపోతారు. అలాంటి మంచి మంచి సీన్స్ అయితే మేము చూపించాలనుకుంటున్నాం. సో అలా మనం మాట్లాడుకుంటూ చాలాసేపు అయితే ట్రావెల్ చేసి చాలా విషయాలు అయితే మేము తెలుసుకొని మార్నింగ్ 11 వరకు రీచ్ అయిపోయాం అన్నమాట. సో ఫ్రెండ్స్, మీకోసం అయితే పర్మిషన్ లేకపోయినా చాలా వరకు అయితే వీడియోని కవర్ చేసాం. యాక్చువల్గా అయితే మనకి వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదు, కానీ ఎందుకు ఇంత కష్టపడి ఈ వీడియో తీయడం జరిగిందంటే చాలామంది వర్క్ బిజీ వల్ల టైం లేకపోవడం వల్ల అయితే ఈ టెంపుల్ చూడలేకపోతున్నారు. సో వాళ్ళందరి కోసం మనం ఈ టెంపుల్ని అయితే చూపించాలి అని అనుకున్నాం. మనకైతే ఓన్లీ ఫోటోల వరకు మాత్రమే పర్మిషన్ ఉంది, వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. కానీ మన వీడియో చూసే వాళ్ళ కోసం చాలామంది ఎవరైతే టెంపుల్ చూడలేకపోతున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది. సో మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాం అన్నమాట. ఫ్రెండ్స్, ఎలాగో టెంపుల్లోకి వచ్చినాం కాబట్టి ఈ టెంపుల్ గురించి ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నా. ఈ టెంపుల్ని 1163 సంవత్సరంలో అప్పటి కాకతీయ రాజైన రుద్రమదేవుడు నిర్మించడం అయితే జరిగింది. సో మేము టెంపుల్ అయితే చాలా ఎంజాయ్ చేసాం అన్నమాట. టెంపుల్లో ఉన్న మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మాకు రోజు మొత్తం మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇచ్చింది. సో మొత్తానికైతే టెంపుల్ మొత్తం చూసేసి మేమైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చామన్నమాట. టెంపుల్ మొత్తం చూసినాం, చాలా బాగుంది. టెంపుల్ చూసి కాకతీయ తోరణానికి అయితే వచ్చినాం అన్నమాట. కాకతీయ తోరణం అయితే చూసాం. బయటికి రాగానే ఎండ మండింగ్ అనమాట. సో ఒక తాత అయితే ఎండలో చాలా కష్టపడి సోడాలు అమ్ముతున్నాడు. సో మేము ఎట్లయినా సోడా తాగాలి ఎండకి అని చెప్పి బయటకు వచ్చినాం కాబట్టి సోడా అయితే తీసుకొని సోడా అయితే తాగేమన్నమాట. సో మొత్తానికి ఎండలో మంచి సోడా తాగితే మళ్ళీ టెంపుల్లోకి వచ్చాం. టెంపుల్లో అయితే చాలా ఏరియా మస్తు ఖాళీగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. మొత్తం గ్రీనరీ ఏరియా చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. సో నేను చూసిన వరకైతే ఒక్కొక్క ఆర్కిటెక్చర్ ఒక్కొక్క డిజైన్ అయితే చాలా బాగా రూపొందించడం జరిగింది. ఇది చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు మెకానిజం లేకపోయినా కానీ ఇంత బాగా నిర్మించారు. ఈ టెంపుల్ని చూస్తుంటే ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే మాకు అనిపించింది. సో చాలా వరకు అయితే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ని మొత్తం చూడడం. సో అలా టెంపుల్ని చూస్తూ మంచి మంచి డిజైన్స్ అయితే మేము చూడడం జరిగింది. ఆ కాలంలో ఒక్క మిషన్ కూడా లేకుండా చేతులతోనే ఇంత మంచి డిజైన్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్క డిజైన్ ఇంత నీట్గా ఇంత క్లియర్గా ఉందంటే అసలు మిషన్స్తో కూడా అంత నీట్గా వేసి ఉండరేమో. సో మొత్తానికి అయితే మేము ఈవినింగ్ వరకు వీడియో కంప్లీట్ చేసుకొని మన 1000 స్తంభాల గుడిని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చడం జరిగింది. ఈవినింగ్ వరకు చాలా టైర్డ్ అయిపోయినాం. సో ఒక ఛాయ్ అయితే తాగి ఇంటికైతే జర్నీ స్టార్ట్ అయిపోయినాం. ఇంటికి జర్నీలో కూడా మొత్తం 1000 స్తంభాల గురించి డిస్కషన్ చేస్తూనే మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం. సో మొత్తానికి అయితే ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. సో ఇంటికి వస్తున్నాం. చాలా వరకు అయితే మేము చాలా ఎంజాయ్ చేయడం జరిగింది. దిస్ స్క్రిప్టెడ్ బై శశి. దిస్ ఈజ్ మారుతి జ్యోతేందర్ సైనింగ్ ఆఫ్. జై హింద్.